Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. Open the Photoshop application. ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకోండి ఫ్రెండ్స్. న్యూ డాక్యుమెంట్. సో కంట్రోల్ ప్లస్ ఎన్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ అండ్ దాని యొక్క విడ్త్ అండ్ హైట్ నేను బేసిక్ ఇస్తున్నాను. అంటే 12 ఇంచెస్ ఈక్వల్ టు 1 ఫీట్. సో నేను ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాబట్టి నాకు 12/12 తీసుకుంటున్నాను అండ్ రెజల్యూషన్ 72 ఇట్స్ ఫైన్. సో క్రియేట్ ద న్యూ డాక్యుమెంట్. ఒక కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇందులో ద మేజర్ థింగ్ ఈజ్ టెక్స్ట్ టూల్. సో టెక్స్ట్ టూల్తో మనం ఎలా వర్క్ చేస్తాం? ఆల్రెడీ మనం డైరెక్ట్ సెలెక్షన్ టూల్, కస్టమ్ షేప్స్ వర్క్ చేసాము. మనకు కావాల్సింది టెక్స్ట్ టూల్. సో టెక్స్ట్ టూల్లో 3 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ టూల్స్ మనకు రన్ అవుతాయి ఇక్కడ. టైప్ ఫేస్ కేటగిరీస్ అంటారు వీటిని. మనం ఏదైనా టెక్స్ట్ వర్క్ చేస్తుంటే టెక్స్ట్ మనకి ఏ స్టైల్లో ఉండిద్ది. సో సెరిఫ్ ఫాంట్స్, సాన్స్ సెరిఫ్ ఫాంట్స్ అంటే ఏంటి, కర్సివ్ అండ్ కాలిగ్రఫీ ఫాంట్స్ అంటే ఏంటి. సో సెరిఫ్ ఫాంట్స్ అంటే serif fonts have small decorative strokes that at the ends of letters are called serif. Suppose సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను. సో JVSIT. సో ఇదే టెక్స్ట్కి ఒక ఫాంట్ మారుస్తున్నాను. సో ఎప్పుడైనా సరే ఒక ఫాంట్ నేను మార్చినప్పుడు దాని యొక్క ఎడ్జెస్ చూస్తే మీరు ఈ ఎడ్జెస్లో మనకి దాని యొక్క హెడ్స్, దాని యొక్క టైల్స్ ఉంటాయి. సో దాని యొక్క హెడ్స్ అండ్ టైల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి దాన్ని మనం సెరిఫ్ ఫాంట్స్ అని పిలుస్తాము. ఇలా ఈ టైప్ ఆఫ్ ఫాంట్స్ని. ఈ ఫాంట్స్ సరే చాలా బోల్డ్గా ఉన్నాయి, చాలా షార్ప్గా, బోల్డ్గా, అలాగే క్లీన్గా ఉంది ఈ ఫాంట్. ఈ ఫాంట్ని మనం సాన్స్ సెరిఫ్ అని పిలుస్తాము. సో డిఫరెన్సెస్ బిట్వీన్ సెరిఫ్ అండ్ సాన్స్ సెరిఫ్. అదే చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైనా ఒకదాన్ని క్లిక్ చేసుకుంటే సెరిఫ్కి సాన్స్ సెరిఫ్స్కి ఉన్న డిఫరెన్షియేషన్. సాన్స్ సెరిఫ్లో మనకి ఏముంటాయి ఇక్కడ చూసారా, చాలా షార్ప్గా ఉంటాయి, చాలా క్లీన్ అండ్ బోల్డ్గా ఉండిద్ది ఫాంట్. దీన్ని మనం సాన్స్ సెరిఫ్ అంటాం. సెరిఫ్లో మనకి ఏముంటాయి, దాని యొక్క హెడ్స్, టైల్స్ ఉంటాయి. సో దీన్ని మనం సాన్స్ సెరిఫ్ అని పిలుస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కామన్. హెడ్ అండ్ టైల్స్ని కనిపించే వాటిని హెడ్స్, టైల్స్ కనిపిస్తాయి కదా, ఆ ఎడ్జెస్లో వాటిని సెరిఫ్ అని పిలుస్తాము. చాలా క్లీన్ అండ్ బోల్డ్గా ఉన్న ఫాంట్స్ని మనం సాన్స్ సెరిఫ్ అని పిలుస్తాం. సో అదే అంటున్నారు ఇక్కడ, సెరిఫ్ ఫాంట్స్ హ్యావ్ ఎ స్మాల్ డెకరేటివ్ స్ట్రోక్స్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ద లెటర్స్ ఆర్ కాల్డ్ సెరిఫ్స్. So these strokes are usually placed at the top and bottom of the vertical and horizontal strokes. They are often used in books, newspapers, magazines, fashion and stores. అంటే దాని అవి ఆల్రెడీ ప్లేస్ అయ్యేది ఎక్కడ అంటే వర్టికల్గా అండ్ హారిజంటల్గా టాప్ అండ్ బాటమ్స్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా మనం యూజ్ చేసేది బుక్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఫ్యాషన్స్ అండ్ స్టోర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి సాన్స్ సెరిఫ్ ఫాంట్స్ ఏంటి? సాన్స్ సెరిఫ్ ఫాంట్స్ ఆర్ ఆఫన్ క్లీన్, modern, friendly and minimal because they lack extra ligatures and ornaments. They are often used in tech companies, retails, appliance and fashion industries. ఇవి చాలా క్లీన్గా ఉంటాయి ఫ్రెండ్స్, మోడర్న్గా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి. అలాగే మినిమల్ అంటే చాలా స్లీక్గా ఉంటాయి, అంటే చాలా క్యూట్గా ఉంటాయి. ఆ బోల్డ్ ఫాంట్స్ చాలా దాంట్లో కూడా మనకు కావాల్సిన స్టైల్స్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి, లైక్ దాంట్లో కూడా థిన్ ఉండిద్ది, బోల్డ్ ఉండిద్ది, సెమీ బోల్డ్ ఉండిద్ది, మీడియమ్స్ ఉంటాయి. సో అవి ఆ స్టైల్స్ పెట్టినప్పుడు ఆ మినిమలిస్టిక్ అప్రోచ్ అనేది మనకి నీట్గా కనిపించింది. సో ఆ మినిమల్ డిజైన్ అని మినిమల్ ఫాంట్ అనేది మనకి ఆ స్టైల్ అనేది చాలా నీట్గా కనిపించింది. సో ఇవి ఎక్కువగా టెక్ కంపెనీస్కి, రిటైల్స్కి, అప్లియన్సెస్కి, ఫ్యాషన్ ఇండస్ట్రీస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి cursive was also known as a script or joined writing, is a style of handwriting where characters are written in a
flowing manner, usually with rounded letters that are joined together. Cursive fonts can be calligraphy with details like curved styles, swatched details, and highly stylized uppercase letters. ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి సార్ అంటే, ఇవి కంప్లీట్‌గా రౌండెడ్ లెటర్స్‌గా ఉంటాయి. అదే విధంగా మనకి హ్యాండ్ రైటింగ్ స్టైల్స్‌లో కనిపిస్తాయి. సపోజ్ ఇఫ్ యూ గో విత్ ఇక్కడ కర్సివ్ ఫాంట్స్ అనేది, మీరు కర్సివ్ ఫాంట్స్ అన్న, కాలిగ్రఫీ అన్న 2 ఒకటే. అవి కొద్ది థిక్‌నెస్ బేస్డ్ ఆన్ ద బ్రష్‌ని బట్టి కాలిగ్రఫీ రన్ అయిద్ది. ఇవి కూడా బేస్డ్ ఆన్ ద స్టైల్స్‌ని బట్టి కర్సివ్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో, ఈ ఫాంట్స్ అనేవి స్క్రిప్ట్ ఫాంట్స్ కింద ఉంటాయి కాబట్టి వీటిని కర్సివ్ ఫాంట్స్ అని పిలుస్తారు. కొన్ని చోట్ల ఏందంటే మనకి కాలిగ్రఫీ రిలేటెడ్‌గా వెళ్ళినప్పుడు ఏందంటే ఈ ఫాంట్స్ బై హ్యాండ్ మేడ్ బేసికల్‌గా అది హ్యాండ్ వైస్‌గానే ఉంటాయి. కొన్ని మనకేందంటే స్టైల్స్ క్రియేట్ అవుతాయి. సో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్‌ని కర్సివ్ ఫాంట్స్ అని పిలుస్తారండి. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ టూల్స్ ఉంటాయండి. వన్ ఈస్ ఆర్టిస్టిక్ టెక్స్ట్ టూల్ అండ్ సెకండ్ వన్ ఈస్ పారాగ్రాఫ్ టెక్స్ట్ టూల్. సో, ఆర్టిస్టిక్ అంటే ఎప్పుడు వాడతాం? టైటిల్స్‌కి, సబ్ టైటిల్స్‌కి వాడతాం. పారాగ్రాఫ్ అంటే ఎక్కడ వాడతాం? డేటా ఆర్ కంటెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సపోజ్ నా దగ్గర ఒక డమ్మీ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి అంటే లోరమ్ ఇప్సమ్ అనే ఒక డమ్మీ కంటెంట్ ఉంటుందండి. లోరమ్ ఇప్సమ్ అనేది ఒక డమ్మీ వెబ్‌సైట్. అలా కాకుండా నేను సో, ఏదైనా ఒక కంపెనీ వెబ్‌సైట్స్‌కి వెళ్ళాలి అంటే నేనిక్కడ సో, అపోలో హాస్పిటల్స్ తీసుకోండి. జస్ట్ క్లిక్ చేయండి. రిఫరెన్స్ కోసమే తీసుకున్నాను వెబ్‌సైటు. సో, ఇక్కడ టెక్స్ట్ చూడండి మనకి. ఇది 1 లైన్‌లో ఉంది. ఇది మనకి హెడింగ్ కింద ఉంది. సో, ఇది మనకి ఏమవుద్ది? ఆర్టిస్టిక్ టెక్స్ట్ అయిద్ది. ఇది 1, 2, 3 పారాగ్రాఫ్‌లో ఉంది. చాలా లెంగ్తీగా ఉంది కాబట్టి దీన్ని పారాగ్రాఫ్ అంటారు. సో, వీటిలో మళ్ళీ ఇవేమవుతాయి? ఇది టైటిల్ అయినప్పుడు ఇవి సబ్ టైటిల్స్ అవుతాయి ఇక్కడ. సో, దాంట్లో మళ్ళీ మనకి టెక్స్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్. సో, పారాగ్రాఫ్ ఒకటి కాదు, 1, 2, 3, 4, 5 ఇలా ఉంది. సో, వీటిని మనం ఏమంటాము? పారాగ్రాఫ్ టెక్స్ట్ అంటాము. సో, ఇక్కడ మనకి ఏమవుతుందో చూడండి. ఇక్కడ కూడా టెక్స్ట్. ఇక్కడి నుంచి మళ్ళీ. సో, మనకి ఇక్కడి నుంచి క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇది టెక్స్ట్ అయిద్ది. ఇది సబ్ టెక్స్ట్ అయిద్ది. పారాగ్రాఫ్ అయిద్ది. ఇలా మనకు కావాల్సిన ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఇది ఉంటే ఇదంతా మనకేమైద్ది? పారాగ్రాఫ్ అయిద్ది. సో, టెక్స్ట్ మళ్ళీ పారాగ్రాఫ్. సో, దీన్ని ఆర్టిస్టిక్ అంటారు. దీన్ని పారాగ్రాఫ్ టెక్స్ట్ అంటారు. ఆర్టిస్టిక్ టెక్స్ట్ టూల్, టైటిల్స్, సబ్ టైటిల్స్, పారాగ్రాఫ్ టెక్స్ట్ టూల్, డేటా ఆర్ కంటెంట్. సపోజ్ నా దగ్గర ఒక టెక్స్ట్ తీసుకున్నాను. సెలెక్ట్ చేశాను, డిలీట్ చేశాను. టేక్ ఏ టెక్స్ట్ టూల్. సో, నేనిక్కడ హలో, జస్ట్ గుడ్ మార్నింగ్. ఫాంట్ సైజ్ తగ్గించాను ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ నైట్. సో, ఇలా నేనొక ఫాంట్ తీసుకున్నా. ఒక ఫాంట్‌ని మనం సెలెక్ట్ చేయాలి అంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశారో అప్పుడు ఆటోమేటిక్‌గా లేయర్ జనరేట్ అయిద్ది. మనకి బేసిక్‌గా లేయర్ ఇప్పటిదాకా మనం తీసుకున్న టూల్ బాక్స్‌లో ఎక్కడ జనరేట్ అవ్వదు. కానీ ఇక్కడ జనరేట్ అయ్యిందంటే మీరు అర్థం చేసుకోండి. ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌ని అది ఆటోమేటిక్‌గా రీకాల్ చేసుకొని ఒక లేయర్ జనరేట్ చేసిద్ది. ఓకే. అంటే ప్రతి టెక్స్ట్‌కి ఒక లేయర్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యిద్ది. ఈ టెక్స్ట్‌లో మనం క్లిక్ చేయగానే, మనం సెలెక్ట్ చేసుకోగానే, టెక్స్ట్‌ని క్లిక్ చేయగానే టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేవి మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. దీంట్లో దాని యొక్క ఫస్ట్ టెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఫాంట్ స్టైల్స్ అంటారు. సో, ఫాంట్ ఫ్యామిలీ. సో, ఫాంట్ ఫ్యామిలీ అంటే నేనిక్కడ క్లిక్ చేశాను. ఆటోమేటిక్‌గా ఫాంట్స్ మారుతూ ఉంటాయి ఇక్కడ. ఇలా. సో, మీకెలాంటి ఫాంట్స్ కావాలి అంటే ఆ టైప్ ఆఫ్ ఫాంట్స్‌ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో, ప్రతిదీ మనం క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఫాంట్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇలా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ఫాంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఫాంట్ చేంజ్ అవుతుంది చూడండి. లేదు సార్ నాకు పాపింగ్స్ కావాలి, ఇలా ఫాంట్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సార్ ఏదైనా ఒక ఫాంట్ తీసుకున్నాను అంటే దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ ఉండిద్దండి ఎప్పుడైనా. అంటే ఫాంట్ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళకి వాళ్ళ ఒకే సర్నేమ్‌తో ఉన్న రిలేషన్స్ ఉంటారు. లైక్ ఇలా. అంటే ఒక ఫ్యామిలీ ఉంటే, ఒక ఫాంట్ ఉంటే, ఆ ఫాంట్‌కి ఫ్యామిలీ ఉండిద్ది. ఆ ఫ్యామిలీ స్టైల్స్ ఇవన్నీ. ఒకరు థిన్‌గా ఉంటారు. ద టెక్స్ట్ విల్ బి వెరీ థిన్. ఒకరు ఎక్స్‌ట్రా లైట్‌లో ఉంటారు. ఒకరు జస్ట్ మీడియంలో ఉంటారు. సెమీ బోల్డ్, బోల్డ్, ఇటాలిక్ ఇలా వాళ్ళకి కావాల్సిన ఫాంట్ స్టైల్స్ అనేవి మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. బేసిక్‌గా రెగ్యులర్ ఉంటాము. ఇది. అంటే ఫాంట్ ఉండిద్ది. ఫాంట్ యొక్క స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్‌లో కూడా దానికి సంబంధించిన ఫ్యామిలీ ఉండిద్ది. ఇదంతా ఫ్యామిలీ. థిన్ దగ్గర నుంచి ఆటోమేటిక్‌గా బ్లాక్ వరకు. సో, అదే విధంగా సైజ్. స్టైల్స్ అయిపోయాయి కదా! ఫాంట్ సైజ్. సో, ఫాంట్ యొక్క సైజ్‌ని మనం పెంచాలి, తగ్గించాలి. ఫాంట్ యొక్క సైజ్‌ని తగ్గించాలి, పెంచాలి అంటే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ ఉండిద్ది. సో, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఉంటాయండి. సో, టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్ సెలెక్ట్ ద టెక్స్ట్ ఏరియా. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్, ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఇదంతా మీకు షేర్ చేస్తానండి. మీరు తర్వాత నీట్‌గా రాసుకోండి. ఓకే సార్. యాహ్! సో, సెలెక్ట్ చేసుకొని మనం టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ టెక్స్ట్‌ని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి అంటే క్లిక్ కర్సర్ ఇన్ ద టెక్స్ట్ ఏరియా. సో, దెన్ ప్రెస్ కంట్రోల్ ఏ. ద టెక్స్ట్ విల్ సెలెక్ట్ ఆల్ ద పర్టిక్యులర్ టెక్స్ట్ ఏరియా. ఒక టెక్స్ట్‌ని క్లిక్ చేసి ఇలా కర్సర్‌లో క్లిక్ చేసి కంట్రోల్ ఏ అంటే మనకు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఫ్రెండ్స్? టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ ఫర్ select all the text and to increase and decrease the font size using with control shift greater than అలాగే less than. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ తీసుకుంటే మన యొక్క ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా క్లోజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో, మనం మూవ్ టూల్ తీసుకున్నాను. సో, మనం కావాలంటే దీన్ని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైల్ సేవ్ తీసుకున్నాను. సేవ్ తీసుకొని డెస్క్‌టాప్ మీద నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ సపోజ్ ఇది టెక్స్ట్ టూల్. ఇన్‌కేస్ క్లోజ్ చేసిన అప్లికేషన్ ఏమైద్ది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మనకి టెక్స్ట్ ఏరియా ఎక్కడ ఉంది? జస్ట్ ఇక్కడ ఉంది. డబుల్ క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ ఏరియా వచ్చింది. ఆల్రెడీ మనం సేవ్ చేసి ఉన్నాం కదా ఫ్రెండ్స్. యెస్ సార్. సో, మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. జస్ట్ టెక్స్ట్ టూల్ తీసుకోగానే ఇక్కడ ప్రాపర్టీస్ లేవు. మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకోగానే ప్రాపర్టీస్ యాక్టివేట్ అయ్యాయి. సో, కంట్రోల్ ఎస్ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్. సో, ప్రాపర్టీస్ చాలా నీట్‌గా ఉన్నాయి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, డిక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ షార్ప్, క్రిస్ప్. మనం ఎప్పుడైనా ఎడ్జెస్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి నన్, క్రిస్ప్, స్మూత్ చూసారా? ఇలా ఉంటాయి. సో, కొంత ఆ స్మూత్‌నెస్, ఆ క్రిస్పీనెస్, ఆ స్ట్రాంగ్‌నెస్ అనేది ఫాంట్‌లో ఉండిద్ది. దీన్ని యాంటీ ఎలియాస్ మెథడ్ అంటారు. యాంటీ ఎలియాస్ అంటే ఏఏ. ఇక్కడ టెక్స్టులు తీసుకోగానే ఇక్కడ ఏఏ ఉంటది కదా! దీన్ని యాంటీ ఎలియాస్ అంటారు. సో, జస్ట్ అది క్రిస్ప్, స్ట్రాంగ్, స్మూత్‌నెస్ కోసమే ఇవి వాడతాం మనం. జస్ట్ చిన్న మైన్యూట్ చేంజెసే ఎడ్జ్‌లో ఉంటాయండి. ఇలా జూమ్ చేసుకుంటే మీకు అది కనిపించింది. నన్ పెడితే ఇలా అయిపోద్ది. సో, ఈ విధంగా నేను ఫాంట్స్‌ని తీసుకుంటున్నాను. గుడ్. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కావాలి. సపోజ్ హలో, గుడ్ మార్నింగ్ ఉంది కదా! సో, దీనికి నాకేం కావాలంటే క్లిక్ చేసుకొని ఇక్కడికొచ్చి నాకు కలర్ చేంజ్ చేయాలి సార్. సార్ ఇక్కడికొచ్చి నేను కలర్ చేంజ్ చేయాలి.
ఇలా. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సింది. సో టెక్స్ట్ తీసుకున్నాను కదా, కలర్ చేంజ్ చేశారు. కానీ దీనికి ఆ థిక్నెస్ కావాలి అంటే బోల్డ్, ఇటాలిక్ ఇవి కావాలి. ఈ బోల్డ్ కావాలి సార్. కంట్రోల్ షిఫ్ట్ బి బోల్డ్, చూసారా బోల్డ్. కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇటాలిక్, ఆ బెండింగ్ అనేది వచ్చింది. ఇటాలిక్ అంటే ఆ బెండ్. సో చూసారు ఇక్కడ బెండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇటాలిక్. నాకు అండర్లైన్ కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ యు అండర్లైన్. అంటే మన టెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ బి బోల్డ్, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇటాలిక్, కంట్రోల్ షిఫ్ట్ యు అండర్లైన్ అని మనం ఆటోమేటిక్ గా ఇక్కడ యూజ్ చేస్తాం. సార్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా, ఆ టెక్స్ట్ ని మళ్ళీ మనం రిమూవ్ చేయాలి అంటే సో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ యు అంటే మనం సెలెక్ట్ చేసి అప్లై చేసిన దగ్గరే మనం దాని యొక్క బోల్డ్నెస్ ని తీసేయాలి, అండర్లైన్ ని తీసేయాలి. సో సేమ్ షార్ట్ కట్ అనేది ఇక్కడ రిపీట్ అయిద్దండి. సో కంట్రోల్ షిఫ్ట్ యు అంటే అండర్లైన్ వచ్చింది, కంట్రోల్ షిఫ్ట్ యు అండర్లైన్ వెళ్ళిపోద్ది. కంట్రోల్ షిఫ్ట్ బి బోల్డ్ వచ్చింది, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ బి అంటే మళ్ళీ నార్మల్ అయింది. కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇటాలిక్ అయింది, మళ్ళీ రిమూవ్ చేయాలంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఐ. సో టెక్స్ట్ మాత్రం సెలెక్ట్ లో ఉండాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. సో మనకి అలైన్మెంట్, ఇది టెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి క్రియేట్ అవుతుంది. అలా కాకుండా సెలెక్ట్ చేసుకొని సెంటర్, అప్పుడు సెంటర్ అనగానే ఇలా సెంటర్కి వచ్చేది. మూవ్ టూల్ తీసుకుంటాను, యాక్టివేట్ అయ్యి ఇలా మూవ్ చేసుకుంటాను. మూవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సో నాకు కావాల్సిన ఇలా తీసుకుంటాను. సో ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటే సెంటర్ నుంచి టెక్స్ట్ వచ్చింది. అలా కాకుండా రైట్ నుంచి కావాలంటే రైట్ నుంచి తీసుకుంటాను. మళ్ళీ మూవ్ టూల్ తీసుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు. సెంటర్లోకి మూవ్ చేసుకొని మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ షార్ట్ కట్ మెథడ్తో వెళ్ళాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ షిఫ్ట్ సి సెంటర్ అలైన్మెంట్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ అలైన్మెంట్. సో నాకు కావాల్సిన టెక్స్ట్ని ఈ విధంగా తీసుకుంటాను. లెఫ్ట్ అలైన్మెంట్స్ తీసుకోవాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్, మళ్ళీ సెంటర్ కావాలంటే సెంటర్ అలైన్మెంట్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ అలైన్మెంట్, కంట్రోల్ షిఫ్ట్ జే జస్టిఫికేషన్ అలైన్మెంట్. బోత్ సైడ్స్ విల్ అలైన్ పర్ఫెక్ట్లీ, యూస్ ఫర్ పారాగ్రాఫ్ టెక్స్ట్. సో ఇప్పటిదాకా ఇవన్నీ మనం యూజ్ చేసింది ఆర్టిస్టిక్ టెక్స్ట్కి. ఒక కంట్రోల్ షిఫ్ట్ జే మాత్రం జస్టిఫికేషన్ అలైన్మెంట్ అనేది మనం వాడేది పారాగ్రాఫ్ టెక్స్ట్కి వాడతాం ఫ్రెండ్స్. అది మనం పారాగ్రాఫ్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు మనం చూద్దాం. సో ఇందులో టెక్స్ట్ ఉండేది. సో టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఎలా ఉంది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవన్నీ ఓకే ఫైన్ బాగానే ఉంది. నాకు ఇందులో టెక్స్ట్ నేనేం తీసుకుంటున్నానంటే దీనికి టైటిల్ కావాలంటే టైటిల్ తీసుకోవచ్చు. సో టైటిల్ తీసుకొని నాకు కావాల్సిన టైటిల్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో టైటిల్ బాగానే ఉంది సార్, కానీ ఆ టైటిల్ తీసుకున్నప్పుడు దీని యొక్క కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీని టెక్స్ట్ వ్రాప్ అంటారు. ఇక టీ అనేది ఎలా ఉంది, చాలా స్ట్రైట్గా ఉంది. మరి ఇక్కడికి వచ్చి క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఏమైంది స్టైల్ చూసారు ఇక్కడ ఆర్క్, అలాగే ఆర్క్ అప్పర్, అలాగే ఆర్క్ లోయర్, ఫిష్ ఐ, ఇలా మనకు కావాల్సిన ప్రాపర్టీస్ మనకు ఉంటాయి. సో బెండింగ్ అనేది దాని యొక్క బెండ్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవచ్చు. అలాగే దాని యొక్క హారిజంటల్ డిస్టార్షన్స్, అలాగే వర్టికల్ డిస్టార్షన్స్ ఎంతవరకు కావాలంటే అంతవరకు మన ప్రాపర్టీస్ని యూజ్ చేయొచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది ఇలా తీసుకొని ఓకే చేయగానే దాని యొక్క టెక్స్ట్ చూసారా టీ వ్రాప్లోకి వెళ్ళిపోద్ది. సో దీన్నే వ్రాప్ టెక్స్ట్ అంటారు. ఓకే, ఈ టెక్స్ట్కి ఈ టెక్స్ట్కి ఉన్న డిఫరెన్షియేషన్. ఈ టెక్స్ట్ మళ్ళీ నార్మల్కి రావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వ్రాప్ టెక్స్ట్లో మనం ఏం చేస్తున్నాము నన్ను పెడుతున్నాము. ఓకే చేయగానే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నార్మల్ టెక్స్ట్ వాప్ టెక్స్ట్. సో ఇంతవరకు ఓకే ఫ్రెండ్స్. మరి సెలెక్ట్ చేసుకున్నాను టెక్స్ట్. ఇక్కడ ఈ బాక్స్ ఒకటి ఉంది, దీన్ని క్యారెక్టర్ ప్యానల్ అంటారు. ఈ క్యారెక్టర్ ప్యానల్స్ నేను క్లిక్ చేశాను. క్యారెక్టర్ అండ్ పారాగ్రాఫ్ ప్యానల్స్ ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడున్న పాపిన్స్ ఫాంటే ఇక్కడ ఉంది, ఇక్కడున్న సెమీ బోల్డ్ స్టైల్సే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడున్న ఫాంట్ సైజే ఇక్కడ ఉంది. సో ఇక్కడున్న యాంటీ ఎలియస్ స్టైల్సే క్రిస్ప్, నాన్ షార్ప్ ఉన్నాయి కదా, అవే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న అలైన్మెంట్సే కదా ఇక్కడ ఉన్నాయి. సారీ. సో ఇలా నాకు కావాల్సిన సేమ్ ప్రాపర్టీస్ ఈ క్యారెక్టర్ ప్యానల్లో కూడా మనకి యాక్టివేట్ అయ్యాయి. సో కానీ ఇక్కడ ఇంకా మనకు కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో ఫాంట్ సైజ్ కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ అండ్
గ్రేటర్ దెన్. సో ఫాంట్ అనేది ఇక్కడ తగ్గింది. గుడ్. సో ఫాంట్ తగ్గిన తర్వాత నాకు ఈ లైన్ టు లైన్ స్పేసింగ్ తీసుకోవాలి. ఈ లైన్ టు లైన్ స్పేసింగ్‌కి వెళ్ళాలి అంటే ఇక్కడికొచ్చి ఇవి ఆటో అంటే ఆటోమేటిక్‌గా ఫిట్ అయింది. దీన్నే మనం లీడింగ్ అంటాము. ఏమంటాము? లీడింగ్. సో ఈ లీడింగ్ లీడింగ్. వచ్చేసరికి మనం క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే లైన్ టు లైన్ స్పేసింగ్ వచ్చింది. అలాగే క్యారెక్టర్ స్పేసింగ్ కావాలి. అంటే లైన్ టు లైన్ స్పేసింగ్ చూసాం. ఈ క్యారెక్టర్ స్పేసింగ్ కావాలంటే ట్రాకింగ్ అంటాం. దీన్ని ఇలా అంటే మనకు ఆటోమేటిక్‌గా ట్రాక్ అవుతాయి. సో ఇక్కడికొచ్చి నార్మల్‌గా తీసుకోవాలంటే 0, ఇక్కడికొచ్చి నార్మల్‌గా తీసుకోవాలంటే మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఆటో. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా నేనేం చేస్తున్నాను, లీడింగ్ వెళ్ళాలంటే లీడింగ్ వెళ్తాను. ఆల్ట్ డౌన్ యారో, అప్ యారో. సో ఇక్కడ నా నేను షార్ట్‌కట్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మౌస్ యూజ్ చేయట్లేదు. ఆల్ట్ డౌన్ యారో, అప్ యారో 70, 75, 80 ఇక్కడ మీరు చూస్తే మీకు తెలిసిద్ది ఇక్కడ. సో Yes, sir. ఆల్ట్ అప్ యారో, డౌన్ యారో. సో అలా మళ్ళీ నాకు క్యారెక్టర్ స్పేసింగ్ ఆల్ట్ రైట్ యారో, లెఫ్ట్ యారో. సో ఈ విధంగా నాకు కావాల్సిన ప్రాపర్టీస్‌ని నేను యూజ్ చేస్తాను. ఇవి మళ్ళీ నార్మల్‌కి రావాలంటే ఆటో, ఇలా ఆటోమేటిక్‌గా ఆటో పెడతాను. ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ నాకు కావాలంటే 0 యూజ్ చేస్తాను. ఇది. సో దీన్నే ఆల్ట్ అప్ యారో, డౌన్ యారో ఇంక్రీజ్ ద లైన్ హైట్ ఆఫ్ ద టెక్స్ట్ దాన్ని లీడింగ్ అంటారు. ఆల్ట్ డౌన్ యారో డిక్రీజింగ్ ద లైన్ హైట్ ఆఫ్ ద టెక్స్ట్ దాన్ని లీడింగ్ అంటారు. మరి ఆల్ట్ రైట్ యారో ఏం చేసి ఇచ్చారంటే ఇంక్రీజింగ్ క్యారెక్టర్ టు క్యారెక్టర్ స్పేసింగ్ ఆఫ్ టెక్స్ట్ దీన్ని ట్రాకింగ్ అంటారు. అలాగే ఆల్ట్ లెఫ్ట్ యారో ఏం చేసి ఇచ్చారంటే డిక్రీజింగ్ ద క్యారెక్టర్ టు క్యారెక్టర్ స్పేసింగ్ ఆఫ్ టెక్స్ట్ దీన్ని కూడా ట్రాకింగ్ అంటారు. సో వీటిని లీడింగ్స్ అంటారు, వీటిని ట్రాకింగ్స్ అంటారు. సో ఈ విధంగా నాకు కావాల్సిన టెక్స్ట్‌ని నేను క్రియేట్ చేసుకున్నాను. సో టెక్స్ట్ బాగానే ఉంది సార్. సెలెక్ట్ చేసుకున్నాను. గుడ్. ఇక్కడికొచ్చేసరికి మనకి ఇవి స్పేసింగ్స్ అంటారు. అంటే వర్టికల్‌గా, హారిజాంటల్‌గా హైట్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. సపోజ్ ఇక్కడ నేను 150 ఇస్తే ఆటోమేటిక్‌గా నాకు చూసారు కదా! టెక్స్ట్ అనేది ఇలా స్క్వీజ్ అయింది. దీన్నే హైట్ అంటే వర్టికల్‌గా ఇంక్రీజ్ అయింది. లేదు సార్ నాకు ఇక్కడ 300 కావాలి. అప్పుడు హారిజాంటల్‌గా కూడా ఇలా ఇంక్రీజ్ అయింది. ఇవి బై డిఫాల్ట్‌గా మనకి 100, 100లో ఉంటాయి ఫ్రెండ్స్. 100, 100లో ఉంటాయి. అలాగే దీనికొచ్చేసరికి ఆల్రెడీ విడివిడిగా అంటే ఒక్కొక్క టెక్స్ట్‌కి ఒక్కొక్క కలర్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ ఇక్కడ క్వెషన్ మార్క్ చూపిస్తుంది. అదే ఇక్కడ క్లిక్ చేసి మీరు మొత్తం ఒకటే కావాలంటే ఒకటే టెక్స్ట్‌ని తీసుకుంటే అప్పుడు ఒకటే కలర్ అనేది మనకి ఇక్కడ యాక్టివేట్‌గా చూపించింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం టెక్స్ట్‌ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫాంట్‌కి ఇక్కడ ఈ ఫాంట్ ఫ్యామిలీ ఉండదు. సపోజ్ నేను ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నా. దీన్ని నేను కొద్దిగా ఈ కర్సివ్ ఫాంట్‌లో పెట్టాను. ఈ కర్సివ్ ఫాంట్‌లో పెట్టినప్పుడు అక్కడ క్లయింట్ ఏమంటారు నాకు ఇక్కడ సో సెలెక్ట్ చేసుకొని దీనికి బోల్డ్ ఇటాలిక్ ఫాంట్ ఇవ్వాలి. బోల్డ్ ఆప్షన్ లేదు. సో అలాంటి సందర్భాల్లో ఫాక్సిక్ బోల్డ్ అనేది ఒకటి ఉండేది ఇక్కడ. ఇలా. సో అలాగే దీనికి కూడా ఏదైనా ఫాంట్ లేదు అంటే దీనికొచ్చి క్లిక్ చేయగానే ఫాక్సిక్ బోల్డ్ అనేది యాక్టివేట్ అయింది. అంటే బోల్డ్ లేని చోట బోల్డ్ తీసుకోవాలి అంటే ఫాక్సిక్ బోల్డ్. అలాగే ఇటాలిక్ లేని దగ్గర ఇటాలిక్ తీసుకోవాలి అంటే ఫాక్సిక్ ఇటాలిక్. సో మనకున్న టెక్స్ట్ అంతా ఏంటి స్మాల్ లెటర్సా లేకపోతే క్యాపిటల్ లెటర్స్‌లో ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతాయి స్మాల్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతాయి స్మాల్ ఉన్నాయి. సో దీన్ని సెంటెన్స్ కేస్ అంటారు లేదా టైటిల్ కేస్ అంటారు. ఈ మొత్తాన్ని కలిపి నాకు అన్ని అప్పర్ కేస్‌లోకి వెళ్ళాలి అంటే అన్ని నాకు క్యాపిటల్ లెటర్స్ కావాలి అంటే దాన్నే ఇక్కడ క్యారెక్టర్స్‌ని ఆల్ క్యాప్స్ అని పిలుస్తాం. క్యారెక్టర్స్ ఆల్ క్యాప్స్. అంటే ఆల్ క్యాపిటల్ లెటర్స్. సో దీనికి ఒక షార్ట్ కట్ ఉండిద్ది. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ కే. ఇలా కంట్రోల్ షిఫ్ట్ కే అంటే మనకి స్మాల్ లెటర్స్ టు బిగ్ లెటర్స్‌కి వెళ్తాం ఫ్రెండ్స్. దీన్నే చేంజ్ కేస్ అని కూడా పిలుస్తారు. లేదా ఆల్ క్యాప్స్ అని కూడా అంటారు. సో ఆల్ క్యాప్స్‌కి ఆల్ క్యాప్స్ రన్ అయిద్ది. అలాగే చేంజ్ కేస్ రన్ అయిద్ది. ఇందులోకి వచ్చేసరికి ఇంకా మనకి ఏముంటాయంటే క్లిక్ చేసుకోండి. దీంట్లో నేను తీసుకుంటే ఇప్పటిదాకా ఫస్ట్ టూలే తీసుకున్నాను ఫ్రెండ్స్. హారిజాంటల్ టైప్ టూల్‌లోనే తీసుకున్నా ఇవన్నీ. ఈ ప్రాపర్టీస్ అన్ని హారిజాంటల్ టైప్ టూల్‌లోనే తీసుకున్నాను. సో సెలెక్ట్ చేశాను. ఇవి క్యాపిటల్ లెటర్స్‌కి వచ్చాయి. గుడ్ బాగుంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. మిగతాయన్నీ స్మాల్ క్యాప్స్ ఉండాలి. దాన్నే మనం ఇక్కడికొచ్చి క్లిక్ చేస్తే స్మాల్ క్యాప్స్ అని పిలుస్తాం. ఇదేమో కంప్లీట్ క్యాపిటల్ లెటర్స్,
ఇదేమో స్మాల్ క్యాపిటల్ లెటర్స్ ఇలా. సో వాటి యొక్క సందర్భాన్ని బట్టి మనం ఇవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, లేదా తీసేస్తాం. క్లిక్ చేసుకొని ఇక్కడ నాకు H2O. సో H2O అనేది ఒకదాన్ని నేను ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో H2O అని తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 10th క్లాస్ అని తీసుకున్నాను. సో H2O అంటే ఏంటి, అది 2 అనేది మనకి కిందకి రావాలి. సో దాన్నే సబ్స్క్రిప్ట్ అంటారు ఇక్కడ ఉండేది క్యారెక్టర్ ప్యానల్లో. మరి 10th క్లాస్ అంటే ఇక్కడ TH అనేది పైన ఉండిద్ది, దీన్నే సూపర్ స్క్రిప్ట్ అంటారు. సో సూపర్ స్క్రిప్ట్ ఉండిద్ది, అలాగే సబ్స్క్రిప్ట్ ఉండిద్ది. సో దీనికి కూడా షార్ట్ కట్ ఉండేది ఫ్రెండ్స్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సింబల్ తీసుకుంటే అది సూపర్ స్క్రిప్ట్ అయింది. అలా కాకుండా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అంటే అక్కడేమో కంట్రోల్ షిఫ్ట్, ఇక్కడేమో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ సబ్స్క్రిప్ట్ అయింది. అదే షార్ట్ కట్ ఇక్కడ ఉండేది ఫ్రెండ్స్. కంట్రోల్ షిఫ్ట్ సూపర్ స్క్రిప్ట్, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ మనకి ఏమైంది సబ్స్క్రిప్ట్. సో ఈ విధంగా మనకు కావాల్సిన షార్ట్ కట్స్ ని మనం యూజ్ చేస్తాం. అదే విధంగా ఈ క్యారెక్టర్ ప్యానల్ కావాలి అంటే మనం సో దానికి ఇక్కడికి వచ్చి మనం క్లోజ్ చేసి మన టెక్స్ట్ లేయర్ లో లేవు, ఇప్పుడు మూవ్ టూల్ తో ఉన్నాం. దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ T అంటే ఏమైంది ట్రాన్స్ఫార్మ్ అయింది. అలా కాకుండా టెక్స్ట్ ఏరియాలో ఉండి అంటే టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేసి కర్సర్ ని కంట్రోల్ T అనండి, క్యారెక్టర్ ప్యాలెట్ వచ్చింది, క్యారెక్టర్ ప్యాలెట్. అలాగే కంట్రోల్ ఇక్కడ సో కంట్రోల్ ఆల్ట్ T అనండి, 1 సెకండ్, కంట్రోల్ T క్యారెక్టర్ ప్యాలెట్, కంట్రోల్ M పారాగ్రాఫ్ ప్యాలెట్. సపోజ్ సెలెక్ట్ చేసుకొని మనం కంట్రోల్ T అంటే క్యారెక్టర్ ప్యాలెట్ వచ్చింది, కంట్రోల్ M అంటే పారాగ్రాఫ్ ప్యాలెట్ వచ్చింది. సో నేను ఇక్కడ కంట్రోల్ T అని నాకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేస్తున్నాను. సో సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అయిపోయింది. అండర్లైన్ కావాలంటే ఇక్కడ అండర్లైన్ యూజ్ చేయొచ్చు, లేదా కంట్రోల్ షిఫ్ట్ U అంటే అండర్లైన్ వచ్చింది. అండ్ మనం ఏదైనా ఒక ప్రూఫ్ కంప్లీట్గా ఏదైనా ఒక డేటా మనం ప్రూఫ్ చెక్ చేసేటప్పుడు మనకి ఏదైనా అన్నెసరీ ఏరియా కావాలి అంటే అన్నెసరీ ఏరియాని మనం స్ట్రైక్ చేయాలి, మార్క్ చేయాలి అంటే అప్పుడు దాన్ని స్ట్రైక్ త్రూకి వెళ్తాం. ఇలా అంటే టెక్స్ట్ లో మిడిల్లో గీత వచ్చింది. సో ఇది అన్నెసరీ పార్ట్ అని మనం ఐడెంటిఫై చేసి దీనికి కలర్ ని చేంజ్ చేస్తాం. ఇది మనం డిలీట్ చేయట్లేదు, ఇది కంపల్సరీ ఉండాలా లేదని ఒక డౌట్ గా మనం ఇలా మార్క్ చేసాం. మనకి లేదు ఇది ఉండాలి అంటే ఆటోమేటిక్ గా ఈ మార్క్ రిమూవ్ చేస్తాం అండ్ యాజ్ యూజువల్ మన కలర్ ని మనకి ఇచ్చేస్తాం. సో ఈ విధంగా మనం ఆ స్ట్రైక్ త్రూని యూజ్ చేస్తాం. మరి పారాగ్రాఫ్ టెక్స్ట్ ఎలా సార్, ఇక్కడ ప్రాపర్టీస్ మొత్తం మనం చేసింది ఆర్టిస్టిక్. సో ఇదే ప్రాపర్టీస్ నేను హారిజెంటల్ లో తీసుకున్న అదే ప్రాపర్టీస్ వస్తాయి. హారిజెంటల్ అంటే ఎలా, వర్టికల్ లో తీసుకున్నా మనకు అలాగే వస్తాయి. ఇప్పుడు దాకా చూసినంత హారిజెంటల్. క్లిక్ చేస్తే టెక్స్ట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. హ్యాపీ బర్త్డే అంటే ఇలా పెడతాం. మీరు కొన్ని బ్యానర్స్ చూసినా లేదా అలాగే ఇంకా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ డిజైన్స్ కానీ ఫ్లెక్సెస్ కానీ అలాంటివి లేదా కార్డ్స్ డిజైన్స్ మీరు చూసినా టెక్స్ట్ ఎప్పుడైనా సరే ఎలా ఉండిద్ది, ఈ విధంగా మనకి కిందకు ఉండేది. సో టెక్స్ట్ ని ఈ విధంగా తీసుకుంటారు. కానీ ఎలా తీసుకున్నా కూడా దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని కామన్. మళ్ళీ ఫాంట్ సైజ్ కామన్, ఫాంట్ స్టైల్స్ కామన్, బోల్డ్ ఫాక్సింగ్ బోల్డ్ కామన్, కలర్స్ కామన్, ఇలాంటివన్నీ ఈ ప్రాపర్టీస్ అన్ని మనం యూజ్ చేసిన ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఈ లైక్ హారిజెంటల్ టెక్స్ట్ కి అలాగే వర్టికల్ టైప్ టూల్ కి రెండింటికి సమానంగానే పనిచేస్తాయి. సో రెండు ఈక్వల్ గానే వర్క్ చేస్తాయి. పారాగ్రాఫ్ టెక్స్ట్ ఎలా ఉండేది సార్, సో ఇప్పుడు ఇదంతా చేసింది ఆర్టిస్టిక్. సో ఆర్టిస్టిక్ కి పారాగ్రాఫ్ కి తేడా ఏంటి సార్, సపోజ్ నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ ఏంటి, హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు సో JVSI. ఇలా నేను టైప్ చేసుకుంటూ వెళ్తుంటే దెర్ ఇస్ నో ఎండ్ అన్నమాట. అలా అని చెప్పేసి డాక్యుమెంట్ ఎండ్ అయింది కదా అని అది మనం కిందకి తీసుకొని వచ్చామా, అవ్వలేదు. ఆటోమేటిక్ అలా మనం టైప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ కేస్ మనకు కావాలి అంటే కర్సర్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తాం, అప్పుడు అది కిందకు వచ్చింది. అంటే టెక్స్ట్ ని మనం టైప్ చేసుకుంటూ వెళ్తూ మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం ఏం చేస్తాము, మళ్ళీ కర్సర్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తాం, లేదా ఇక్కడికి వచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తాం, మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇలా మనకు కిందకు కావాలంటే ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తాం. అలా కాకుండా నేనేం చేస్తున్నాను, ఇక్కడ పారాగ్రాఫ్ టెక్స్ట్ ని తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్ టెక్స్ట్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. పారాగ్రాఫ్ టెక్స్ట్ ని తీసుకునేటప్పుడు సపోజ్ ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది చూసారా,
ఇక్కడ టెక్స్ట్ ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3. సో అవర్ మిషన్ అనే టైటిల్ని తీసుకున్నాను. సో కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ ఇందులోకి వచ్చి పారాగ్రాఫ్ టెక్స్ట్లో తీసుకొని అవర్ మిషన్ అనేది మనకేంటి ఆర్టిస్టిక్ టెక్స్టే. సో ఆర్టిస్టిక్ టెక్స్ట్ తీసుకొని నేను హారిజంటల్ టైపులతో ఇలా క్లిక్ చేశాను. ఇక్కడ అవర్ మిషన్ బాగానే ఉంది, కానీ పారాగ్రాఫ్ టెక్స్టే కదా మనకు కావాల్సింది. టెక్స్ట్ తీసుకొని నేను ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ పారాగ్రాఫ్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కాపీ చేశాను. ఇందులోకి వచ్చి కంట్రోల్ వి పేస్ట్ అన్నాను. మరి నాకు ఇది ఎక్కడైనా ఎండింగ్ ఉందా చెప్పండి ఫ్రెండ్స్? దెర్ ఇస్ నో ఎండింగ్. ఇలా సో ఇంత దూరాన ఎండింగ్ వచ్చింది. మరి మళ్ళీ నేనేం చేయాలి? ఇక్కడ ప్రతి దగ్గర ఎంటర్ ప్రెస్ చేసి ఎంటర్ని తీసుకొని ఇలా వర్క్ చేయాలి. సో అలా కాకుండా నాకు పారాగ్రాఫ్ టెక్స్ట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నాకు ఏం కావాలి? ఒక పారాగ్రాఫ్ని మనం వర్క్ చేయాలి. అలా కాకుండా నేనేం చేస్తున్నాను? టెక్స్ట్ టూల్ తీసుకొని జస్ట్ క్లిక్ చేస్తే ఆర్టిస్టిక్, ఇలా డ్రాగ్ చేస్తే పారాగ్రాఫ్. దాని యొక్క స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. బై డిఫాల్ట్కి ఇక్కడ లోరమ్ ఇప్సమ్ కంటెంట్ ఉండిద్ది. నేనేం చేస్తున్నానంటే లోరమ్ ఇప్సమ్ కంటెంట్ కాకుండా మనకి వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ ఈ కంటెంట్ని కాపీ చేసి, లేదా డమ్మీ కంటెంట్ కావాలి అంటే కూడా నేను చెప్పాను. డమ్మీ కంటెంట్ కావాలంటే లోరమ్ ఇప్సమ్ వెబ్సైట్లోకి వెళ్తాము. ఇక్కడికి వచ్చి మనకి వాళ్ళు కంటెంట్ ఇవ్వకపోతే ఆ కంటెంట్ని మనం ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాం. వాళ్ళు వాళ్ళ కంటెంట్ ఇచ్చారు అంటే, ఐ మీన్ వాళ్ళ టెక్స్ట్ వాళ్ళ వెబ్సైట్లో ఒక కంటెంట్, వాళ్ళ కంపెనీ యొక్క డేటా కంటెంట్ ఇచ్చారు అంటే అప్పుడు దాన్నే కాపీ చేస్తాం. ఇన్ కేస్ ఇవ్వకపోతే డమ్మీగా మనం డిజైన్ చూపించాలి కాబట్టి ఆ డమ్మీ డిజైన్నే ఇక్కడ చూపిస్తున్నాను, ఈ కంటెంట్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళ కంటెంట్ తీసుకొని కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చాను, కానీ నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయింది. ఇది టెక్స్ట్లో ఉన్నాను కదా, సో ఆటో అడ్జస్ట్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ చూసారా, దీన్ని ఫ్రేమ్ అంటారు. సో బౌండింగ్ బాక్స్ ఫ్రేమ్ని నేను ఏం చేయొచ్చు? ఆటో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలంటే చెప్పా, కర్సర్ని పెట్టి కంట్రోల్ సెలెక్ట్ అవ్వాలని దానికి కావాల్సిన ఫాంట్ సైజెస్ అండ్ ఫాంట్ ఫ్యామిలీస్ ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఈ బౌండింగ్ బాక్సెస్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం తీసుకున్నాము, క్లిక్ చేశాను. సార్ బాగానే ఉంది, ఇది మనకు అవసరం అయితే డిలీట్. సార్ ఇక్కడ ఎంత టెక్స్ట్ ఉంది సార్? ఒక టెక్స్టే తీసుకున్నాను. గుడ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇంకొక పారాగ్రాఫ్ తీసుకోవాలి. ఇంకొక పారాగ్రాఫ్ తీసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను. రైట్ క్లిక్ కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ క్లిక్ చేసి నాకు ఎంటర్ ప్రెస్ చేసి కంట్రోల్ వి పేస్ట్ అన్నాను. ఓకే. సో దీన్నే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ ఎక్కడ నాకు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? ఇక్కడ నాకు 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో క్లిక్ చేశాను. టెక్స్ట్ని తగ్గించాలి అంటే తగ్గించుకోవచ్చు, కానీ ఇక్కడ టెక్స్ట్ చూసారా, లెఫ్ట్ అలైన్మెంట్లో ఉందా, రైట్ అలైన్మెంట్లో ఉందా? లెఫ్ట్లో ఉంది. లెఫ్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో, కానీ రైట్ సైడ్ అంత నీట్గా లేదు. సపోజ్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఎంత ప్రాపర్గా ఉందో, రైట్ సైడ్ కూడా అంతే మనకి ఆ ప్రాపర్గా ఆ అడ్జస్ట్మెంట్ లేఅవుట్ కింద మనకు కరెక్ట్గా ఉంటేనే ఆ క్యూట్నెస్ కనపడింది. అంతేగాని జిగ్జాగ్గా ఉంటే మనకు అంత నీట్గా లేదు. సో ఆ ఫాంట్ అనేది అంత క్యూట్నెస్ అనేది అనిపించట్లేదు. సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను? సెంటర్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ మనకు తెలుసు, కానీ ఇక్కడ మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, కంట్రోల్ షిఫ్ట్ జే జస్టిఫికేషన్ అలైన్మెంట్, బోత్ సైడ్స్ టెక్స్ట్ విల్ బి అలైన్ పర్ఫెక్ట్లీ, వి యూస్ ఫర్ పారాగ్రాఫ్ టెక్స్ట్. మరి కంట్రోల్ షిఫ్ట్ జే అనే దాన్ని మనం యూజ్ చేయాలి. సో అప్పుడు అది యూజ్ చేస్తేనే మనకి ఏమైంది? ఆ టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి బ్యాలెన్స్ అయింది. సో నేను కంట్రోల్ షిఫ్ట్ జే అన్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో కంట్రోల్ షిఫ్ట్ జే అన్నాను. సో ఆ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ షిఫ్ట్ సి సెంట్రల్ అలైన్మెంట్, కంట్రోల్ షిఫ్ట్ ఆర్ రైట్ అలైన్మెంట్, అలాగే కంట్రోల్ షిఫ్ట్ జే నేను జస్టిఫికేషన్ తీసుకున్నాను. వన్స్ జస్టిఫికేషన్ తీసుకున్నాను అంటే ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చాలా నీట్గా మనకి బిల్డ్ అయింది. సో మనకు కావాల్సిన టెక్స్ట్. కానీ ఏంటి సార్ ఇది స్టాండర్డ్స్, ఇదంతా ఒక వర్డ్ కదా, నాకు ఆటోమేట్ అయితే బాగుండేది కదా, అంతా ఒకే వర్డ్ కింద బాగుండేది. కానీ మనం తీసుకున్న టెక్స్ట్ ఏరియా ప్రకారం అదేమైంది మనకి? సో ఒక 3 words పైన వచ్చింది, దానికి మళ్ళీ పక్కనే హైఫన్ సింబల్ వచ్చింది. ఓకే. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. సెంటర్ ఎలిమెంట్ లెఫ్ట్, సెంటర్, రైట్ తీసుకున్నాను, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాను. జస్టిఫికేషన్ క్యారెక్టర్ ప్యాలెట్లో ఉండదు, పారాగ్రాఫ్ ప్యాలెట్లోనే ఉండింది.
సో సెంటర్ రైట్ లెఫ్ట్ తీసుకొని అలాగే జస్టిఫికేషన్ ఇక్కడ తీసుకున్నా దాని షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ జే అనేది జస్టిఫికేషన్ అయింది. మరి ఇందులో కూడా సెంటర్ జస్టిఫికేషన్ అంటే మన లాస్ట్ లైన్ చూసారా, ఆ లాస్ట్ లైన్ సెంటర్ జస్టిఫికేషన్, రైట్ జస్టిఫికేషన్, అలాగే లెఫ్ట్ జస్టిఫికేషన్. అలా కాకుండా నాకు ఆ లాస్ట్ లైన్ కూడా ఫుల్లీ జస్టిఫై కావాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఫుల్లీ జస్టిఫై అంటే ఆ లాస్ట్ లైన్ కూడా నాకు ఏమైంది ఫిట్ అయిపోద్ది. సో ఎప్పుడైనా సరే మనం లెఫ్ట్ జస్టిఫికేషన్ తోనే 99% వర్క్ చేస్తాం. 99% లెఫ్ట్ జస్టిఫికేషన్ తోనే వర్క్ చేస్తాం. సో పారాగ్రాఫ్ కి స్పేసింగ్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రస్తుతానికి ఏంటి జస్టిఫికేషన్స్ అయితే అయిపోయాయి, అంటే అలైన్మెంట్స్ అయిపోయాయి, ఓకే, జస్టిఫికేషన్ అయిపోయింది. కానీ ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ ఒక పదం ఉంది సార్, ఆ పదాన్ని మనం ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఈ హైఫన్స్ అన్ని వెళ్ళాలి. చూడడానికి చాలా ఆడ్గా ఉంది. ఆటోమేటిక్గా వర్డ్స్ క్రియేట్ అవ్వాలి, ఆటో అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ హైపనెట్ అనే టిక్ మార్క్ ఉండిద్ది. దీన్ని తీసేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ పదాలన్నీ చూసారా, స్టాండర్డ్స్, కమిటెడ్, ఎక్సలెన్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా కిందకు వచ్చాయి. అదే ఇది పెడితే చూడండి, బెనిఫిట్స్, అలాగే నోమరస్, ఇక్కడ అండర్ ప్రివిలేజ్డ్, ఇలా ఉంటాయి. ఇక్కడ చూసారా ఈ ఫార్మ్స్ లైక్ హోలిస్టిక్ ఇలా ఉంటాయి. నేనేం చేశాను, దీన్ని తీసేసాను. తీయడం వల్ల ఇవన్నీ ఆటో అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో మళ్ళీ టెక్స్ట్ తీసుకొని మనం ఏదైనా సైజ్ తగ్గించినా కూడా, లైక్ ఇక్కడ 18 ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా మనకు ఆ ప్రాపర్టీస్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. సార్ నాకు పారాగ్రాఫ్ కి ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి సార్. నేను ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మొత్తం 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో సెలెక్ట్ చేశాను. నాకు ఇక్కడ చూడండి, దీన్ని ఇండెంట్స్ అంటారు. మనం తీసుకున్న ఈ మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ స్టార్టింగ్ మార్జిన్ నుంచి ఎంత ఇండెంట్ ముందుకెళ్ళాలి. సపోజ్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక 50 కావాలి. నా కర్సర్ అక్కడ ఉంది కాబట్టి అది ఒక్కటే మూవ్ అయింది. సో నేనేం చేస్తున్నాను, క్లిక్ చేసి ఓవరాల్గా మోర్ టూల్ తీసుకున్నాను. టెక్స్ట్ టూల్ అంటే యాక్టివేట్ అయ్యింది. సో ఇందులో ఒక 50 ఇచ్చా. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా మనకి ఏమైంది, ఆ ఫ్రంట్కి మూవ్ అయింది ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఆ కర్సర్ బౌండింగ్ బాక్స్ దగ్గర నుంచి ఆ ఫ్రంట్కి మూవ్ అవుతుంది. సార్ నాకు లెఫ్ట్ ఇండెంటే కాదు, రైట్ ఇండెంట్ కూడా కావాలి. సో దీన్ని మనం మార్జిన్స్ అంటామండి. ది ఇండెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మార్జిన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్జిన్ పెట్టుకుంటాం. అలా వద్దు సార్, నాకు 0 కావాలి, ఇక్కడ కూడా 0 కావాలంటే 0 తీసుకోండి. ఇలా మనకు కావాల్సిన 0 అండ్ 0 ప్రాపర్టీస్ని తీసుకుంటున్నాను. మళ్ళీ అది మన కర్సర్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది, కర్సర్తో ఎండ్ అయింది. ఫ్రేమ్తో మనం ఎక్కడ తీసుకున్న ఆ ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అయింది, ఫ్రేమ్తో ఎండ్ అయింది. సార్ ప్రతి పారాగ్రాఫ్కి ఫస్ట్ లైన్ ఒక్కటే మూవ్ చేయాలి. ఒక 100 పెట్టా అంటే ప్రతి పారాగ్రాఫ్కి ఆ ఫస్ట్ లైన్ ఇండెంట్ మాత్రమే మూవ్ అవ్వాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, దాని యొక్క పాయింట్స్ 100 పాయింట్స్. సెకండ్ పారాగ్రాఫ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పాయింట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పాయింట్స్. గుడ్. సో బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్కి ఇది బిఫోర్ అయింది, ఈ పారాగ్రాఫ్కి ఇది బిఫోర్ అయింది. మరి ఈ పారాగ్రాఫ్కి ఈ పారాగ్రాఫ్ ఆఫ్టర్ అయింది, ఈ పారాగ్రాఫ్కి ఈ పారాగ్రాఫ్ ఆఫ్టర్ అయింది. అంటే ఎలా చూసుకున్నా కూడా మనము బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్కి స్పేసింగ్. సో ఇక్కడ 10 ఇచ్చినా అదే తీసుకునేది. అలా కాకుండా మనం ఇక్కడ 0 ఇచ్చి ఇక్కడ మనం 10 ఇచ్చినా అదే తీసుకునేది. అంటే ఒక పారాగ్రాఫ్కి స్పేసింగ్ కావాలి అంటే దాని యొక్క పారాగ్రాఫ్ ప్రాపర్టీస్ని ఈ విధంగా తీసుకుంటారు. క్లియర్? ఇలా అంటే ఉంది కదా, పారాగ్రాఫ్లు ఇవ్వకుండా మీరేం చేస్తారు, 0 పెట్టేసి ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎప్పుడైనా సరే పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇవ్వాలి, కానీ ఎంటర్ అనేది ప్రెస్ చేయకూడదు. సో పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇవ్వాలి. ఈ విధంగా మనకి పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ స్పేసింగ్స్ అనేవి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఆర్టిస్టిక్ అయితే, ఇది కంప్లీట్గా పారాగ్రాఫ్ ప్రాపర్టీస్. సో ఇందులో ఇంతవరకు బాగానే ఉంది సార్. మరి హారిజంటల్ వర్టికల్ చూశారు. మరి హారిజంటల్ టైప్ మాస్క్ టూల్ అంటే ఏంటి సార్? మాస్క్ అంటే మనం ఫేసెస్కి కానీ లైక్ స్కిన్ టోన్స్ కానీ మనం ఏం చేస్తాం, మాస్క్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఎఫెక్ట్ అవ్వకుండా. అలాగే ఎంతవరకు మనకి నెసెసరీ పార్ట్ హైడ్ అవ్వాలి, అన్నెసరీ పార్ట్ హైడ్ అవ్వాలి, నెసెసరీ పార్ట్ షో అవ్వాలి. సో దాన్నే మాస్కింగ్ అంటారు. మనకి ఏ టైప్ ఆఫ్ ఏరియా అనేది విజిబుల్ అవ్వాలి, అన్విజిబుల్ ఏ పార్ట్ ఆఫ్ ఏరియా అనేది అన్విజిబుల్ అయ్యేదాన్నే మాస్కింగ్ అంటారు. ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి నా దగ్గర ఒక టెక్స్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏదైనా ఒక టెక్స్ట్ ఏరియాని తీసుకోండి. సో టెక్స్ట్ ఏరియా తీసుకొని నేను క్లిక్ చేసినప్పుడు
ఇక్కడ క్లిక్ చేశాను. సో టెక్స్ట్ ఏరియా తీసుకొని ఇక్కడ వర్టికల్ టైప్ మాస్క్ టూల్, సో అండ్ హారిజంటల్ టైప్ మాస్క్ టూల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఏమైంది, రెడ్ కలర్తో నాకు హైలైట్ అయింది. అంటే దట్ ఈస్ కాల్డ్ మాస్క్. సో రెడ్ కలర్తో ఉండేదంతా ఆటోమేటిక్గా మాస్క్ పడింది. మనకు టెక్స్ట్ ఏరియా ఉంది చూసానా, అది మాత్రమే మన విజిబిలిటీ ఏరియా, మిగతాదంతా అన్విజిబిలిటీ ఏరియా. సో నేను ఇక్కడ ఒక ఫాంట్ని తీసుకున్నాను. ఈ ఫాంట్ని తీసుకుంటే సార్ దాంట్లో మాస్క్ ఎంతవరకు కనిపించింది సార్ నాకు. సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే కనిపించింది సార్. ఫాంట్ నేను 200 ఇచ్చాను. ఇప్పుడు దీన్ని నేను ఇలా కర్సర్ బయట పెట్టి ఈ మూవ్ టూల్తో ఇలా మూవ్ చేస్తున్నా. నేను ఇక్కడ మూవ్ టూల్ తీసుకుంటే ఆటోమేటిక్గా సెలక్షన్ ఫామ్ అయింది. అప్పుడే తీసుకోకండి, అడ్జస్ట్మెంట్ చేయండి. ముందు ఇలా అడ్జస్ట్ చేయండి ఎంతవరకు కావాలి. సో అదే విధంగా నాకు ఈ ఫాంట్ని బ్లాక్ తీసుకున్నా, సెలెక్ట్ చేసి ఈ ఫాంట్ని బ్లాక్ చేశా. ఇంకా టెక్స్ట్ని బోల్డ్ చేశాను. సో బోల్డ్ చేయగానే ఆటోమేటిక్గా లేదు నాకు ఈ గోట్ కావాలి, సో ఈ గోట్లోంచి ఇట్లా, సో లేదు నాకు ఈ ఫేస్ కావాలి, హాఫ్ ఫేస్ ఇలా కావాలి, లేదా ఇలా కావాలి. సో నాకు కావాల్సిన ప్రాపర్టీస్ని, అంటే నాకు కావాల్సిన టెక్స్ట్ ఏరియాని యూజింగ్ విత్ మూవ్ టూల్తో, అంటే మూవ్ టూల్ నేను ఇంకా తీసుకోలేదు, కానీ టెక్స్ట్ ఎప్పుడు నేను క్లిక్ చేశానో అప్పుడు టెక్స్ట్ లేయర్ యాక్టివేట్ అయితే బయటికి రాగానే ఆ మూవ్ టూల్ అనేది యాక్టివేట్ అయింది. ఇక్కడ మూవ్ టూల్ కాదు, ఇక్కడ మూవ్ టూల్ తీసుకుంటే సెలక్షన్ వచ్చింది. ఇక్కడ మూవ్ టూల్ అంటే మూవింగ్ ద జస్ట్ ఆ టెక్స్ట్ ఏరియా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఈ విధంగా తీసుకున్నాం. సో ఎప్పుడు మీరు కావాల్సిన ఫాంట్ స్టైల్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చి మీకు ఓకే అని అప్పుడు మీరు మూవ్ టూల్ తీసుకుంటారు, అప్పుడు సెలక్షన్ ఫామ్ అయింది. ఈ సెలక్షన్ నేనేం చేస్తున్నాను, నాకు కావాల్సిన ఏరియాలోకి మూవ్ చేస్తున్నాను. సో దిస్ వి కాల్ యాజ్ మాస్కింగ్. అంటే ఏదైనా ఒక ఇమేజ్ మీద ఏదైనా ఒక ఇమేజ్ ఓపెన్ చేసుకొని ఆ ఇమేజ్లో ఉన్న ఆ స్టైల్ యాక్టివేట్ చేసుకోవాలి అంటే, సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ తీసుకొని ఆ టెక్స్ట్లో ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ నాకు కావాల్సిన ఏరియా తీసుకున్నాను. సో నేను ఇక్కడ బయటకు వచ్చి ఆ మూవ్ టూల్తో ఇలా మూవ్ చేస్తున్నాను ఎక్కడ కావాలంటే అక్కడ. సో సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ప్రాపర్టీస్ని నేను ఇక్కడ ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేసి నాకు కావాల్సిన ప్రాపర్టీస్లోకి తీసుకున్నాను. వన్స్ అయిన తర్వాత మూవ్ టూల్ తీసుకోగానే సెలెక్షన్ ఫామ్ అయింది. జస్ట్ మూవింగ్ ఫ్రమ్ వన్ డాక్యుమెంట్ టు అనదర్ డాక్యుమెంట్. ఇదే దాన్ని నేను ఏం చేయొచ్చు, ఇలా మూవ్ అయినా చేయొచ్చు, లేదా కంట్రోల్ సి కాపీ నాకు కావాల్సిన ఏరియాలో కంట్రోల్ వి పేస్ట్ కూడా చేయొచ్చు. సో వీ కెన్ కాపీ ద సెలెక్షన్ అండ్ పేస్ట్ ద సెలెక్షన్ కూడా చేయొచ్చు. సో ఇంతవరకు టెక్స్చువల్ ప్రాపర్టీస్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, స్పేసింగ్స్, సో టెక్స్ట్ ఏరియాస్, ఈ విధంగా మనం చాలా నీట్గా మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఆల్రెడీ టెక్స్ట్ ఏరియాని మనం చాలా బాగా యూజ్ చేసుకున్నాం. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నా, లేకపోతే ఇక్కడ జూమ్ టూల్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. జూమ్ టూల్ ఏం చేసిద్ది, మన ఏరియాని జూమ్ చేసిద్ది. మళ్ళీ జూమ్ అవుట్ కావాలంటే ఇక్కడ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. ఓకే సార్, నాకు ఫిట్ కావాలి అంటే 100% ఫిట్ స్క్రీన్, ఫిల్ స్క్రీన్. సో ఫైల్లోకి వెళ్ళి నేను ఓపెన్ చేసుకొని ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్, సపోజ్ జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇందులో నేను జూమ్ చేయాలి అంటే దాని యొక్క ఏరియాని జూమ్ చేస్తున్నాను. అలాగే నేను అవుట్పుట్ నేను ప్రింట్కి ఇవ్వాలి అంటే అది 100% క్వాలిటీ ప్రింట్ విజిబుల్లో ఉండాలి. అది 100%. అంటే మనం ప్రింట్ ఇస్తే వచ్చే క్వాలిటీ ఎంత ఎంత. సో ఫిట్ స్క్రీన్ ఏంటి సార్ అంటే మన డాక్యుమెంట్ని కరెక్ట్గా ఏం చేస్తున్నాం, మన కరెంట్ విండో సైజ్కి ఫిట్ చేస్తున్నాం. ఇది ఫిట్ సైజ్. దీని షార్ట్ కట్ Ctrl+0 టు ఫిట్ ద డాక్యుమెంట్. మరి ఫిల్ స్క్రీన్ ఏంటి సార్, మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకున్న జూమ్ అంటే తీసుకున్న రెజల్యూషన్, మనకున్న ఈ రెజల్యూషన్స్ని, ఈ విడ్త్ అండ్ హైట్స్ని బ్యాలెన్స్ చేసుకొని ఆటోమేటిక్గా ఫిల్ స్క్రీన్ అనేది క్రియేట్ అయింది. ఫిట్ స్క్రీన్, ఫిల్ స్క్రీన్. బట్ అవుట్పుట్ వచ్చేసరికి 100%. ఓకే, 100%తోనే ఉండేది. దాన్నే జూమ్ టూల్ అంటారు. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ టూల్ ఏం చేసిద్ది, వీ కెన్ ప్యాన్ ద డాక్యుమెంట్. మన డాక్యుమెంట్ని జూమ్ చేసుకున్నా కూడా ఏం చేయొచ్చు ఫ్రెండ్, వీ కెన్ ప్యాన్ ఇట్, మూవ్ ఇట్, అంటే మూవ్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్ని. సో మళ్ళీ జూమ్ అవుట్ కావాలి అంటే మళ్ళీ నేనేం చేస్తున్నాను, Ctrl- జూమ్ అవుట్. మరి ఇక్కడికి వచ్చేసరికి రొటేట్ వ్యూ ఏం చేసిద్ది సార్, టోటల్ డాక్యుమెంట్ని రొటేట్ చేస్తున్నాం. ఆ రొటేషన్ యాంగిల్ ఎలా తెలుసుకోవచ్చు సార్, ఇక్కడ ఉండేది. ఆ రొటేషన్ యాంగిల్ ఇక్కడ కూడా చేయొచ్చు, అదేవిధంగా ఇలా కూడా చేయొచ్చు. మళ్ళీ నార్మల్గా తెచ్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి 0 ఫర్
రొటేషన్ యాంగిల్. లేదు రీసెట్ అన్నా కూడా మనకి 0 అయిపోద్ది. ఓకే. సో ఇలా మనం రొటేట్ వ్యూ తీసుకోవచ్చు, పాన్ చేయొచ్చు, అలాగే మనం జూమ్ చేయొచ్చు. సో ఇవి మనకున్న జనరల్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ స్క్రీన్స్ ఉంటాయి, అలాగే క్విక్ మాస్క్ ఉండిద్ది. అది వాటి యొక్క సందర్భాన్ని బట్టి నేను చెప్తాను. ఇంతవరకు మనకి టూల్ బాక్స్ పర్ఫెక్ట్గా మీరు కంప్లీట్ చేయాలి అండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటి, టెక్స్టుల్. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టెక్స్టుల్. టెక్స్టుల్ చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్టుల్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. సో హారిజంటల్ టైప్ టూల్ అనేది మేజర్ టాపిక్. 98% మనం వాడేది ఈ ఒక్క టూల్లే వాడతాము. కొన్ని సందర్భాల్లో హారిజంటల్ టైప్ మాస్క్ టూల్, ఇలాంటి సందర్భాలను యూజ్ చేసేటప్పుడు హారిజంటల్ టైప్ మాస్క్ టూల్ కూడా యూజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.